हाय फ्रेंड्स वेलकम टू सपना स्वामी व्लॉग्स अंदर మంచిగురా మేమైతే మస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ నా స్పీడ్ తట్టుకోలేకపోతుంది జ్యోతికోతి సో వన్స్ అగైన్ మీ అందరికీ చాలా అంటే చాలా ధన్యవాదాలు చాలా అంటే చాలా హృదయపూర్వక నమస్కారాలు 90,000 మంది 90,000 ఫ్యామిలీ 90,000 సబ్స్క్రైబర్స్ మన ఛానల్ కి వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది మాటలా చెప్పలేము అట్లాగే 1 lakh సబ్స్క్రైబర్స్ తొందరగా కావాలని చెప్పేసి ఇంకొక 10,000 ఆల్మోస్ట్ 9 మినిట్స్ ఎక్కినాం లాస్ట్ ఒకటే మెట్ ఉంది నాకు తెలిసి ఈ తొందరలో అయిపోతే ఇంకో కొంచెం ఖుషి అయిపోతుంటివి ఎందుకంటే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రాత్రి మన బాయ్స్ తోటి కూడా మాట్లాడినట్టు అమ్మ చనిపోయిన రోజు 8వ తారీఖు ప్రతి నెల అంటే సంవత్సరానికి వచ్చి అంటే ఎవ్రీ మంత్కి వచ్చేసి మనకు 8వ నెల కానీ మనం తిథి ప్రకారం అయితే దశమి రోజు దశమి రోజు ప్రతి నెల దశమి రోజు మనం నెల మాసికం చేసుకుంటున్నాం అమ్మకి నైవేద్యం పెడుతున్నాం కానీ 8th ఎప్పుడైతే మనకు అమ్మ చనిపోయిన రోజు ఉందో కాలం చేసిన రోజు ఇచ్చేసి 8వ రోజు ఆ 8వ రోజుకి అన్నదాన కార్యక్రమం చేద్దామని దాదాపు ఇది నేను 4-5 నెలల నుంచి అనుకుంటున్నా అది కానీ అంత ఈజీగా చేయొద్దని చెప్పేసి నేను దాన్ని ప్లాన్ చేసుకున్నా ఈ కొత్త కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం కానీ అది ఆగిపోకూడదు అనేది నా తాపత్రయం ఎందుకంటే ఒక్కసారి చేసి వదిలేస్తే అది గలీజ్గా అయిపోతుంది పబ్లిక్లలో వేరే వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి నేనేమనుకుంటున్నా అంటే ఒక్కసారి స్టార్ట్ చేసిన దాన్ని ఆపకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఫ్యూచర్ దాన్ని మొత్తం ఆలోచించి మనోళ్ళతో చెప్తే కూడా మంచి కార్యక్రమం ఇది ఎట్టి పరిస్థితిలో మనం చేయాలన్నాడు దాంతోపాటు ఏమైనా డొనేషన్లు కూడా వచ్చే ప్రయత్నం కూడా అంటే ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తే ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క లెక్క నా గురించి తెలుసు నా హానెస్టీ తెలుసు నా నీతి తెలుసు నా నిజాయితీ తెలుసు నా నిబద్ధత తెలుసు మీ అందరికీ ఏంటంటే నేను ఒక మోసపూరితమో లేకపోతే తప్పును దాయడమో లేకపోతే మిమ్మల్ని మోసం చేయడమో మోసపూరితంగా వీడియోలు చేసి మీకు ముందుకు రావడమో అలాంటిది నేను ఏ రోజు చేయలేదు నేను చేయను ఎందుకంటే ఫస్ట్ ఉన్న సబ్స్క్రైబర్ ఇప్పుడు 90,000 వరకు కూడా చూస్తున్నాడంటే మన మీద ఉన్న నిజాయితీ నిబద్ధత కలిగినాం కాబట్టి మన వీడియోలు చూడగలుగుతారు అంటే అంత ప్రేమాభిమానం అట్లా పెంచుకోరు అడిక్ట్ అయిపోయారు సో ఒక సీరియల్ని చూడకపోయినా సరే కానీ మన సప్నా స్వామి వ్లాగ్స్ అనేది చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరికి అడిక్ట్ అయిపోయి అంటే ఏజ్ పరంగా కాదు అంటే దీంట్లో కైండ్ ఆఫ్ ఎట్లా అంటే కొంతమంది ఒక వర్గానికి అట్లా కాకుండా ప్రతి ఒక్కరు ఎనీ కైండ్ ఆఫ్ ప్రతి ఒక్కరు జీరో నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నార్మల్ పేదరికం నుంచి ఒక హై రేంజ్ వరకు ప్రతి ఒక్కరు మన వీడియోలు చూసేవాళ్ళు ఉన్నారు దీన్ని ఇంకా 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 ఎక్కువ చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అట్లాగే అమ్మ పేరు మీద ఏదైతే మనం డొనేషన్ అంటే ఇది అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నామో యాక్చువల్లీ ఇప్పుడైతే మంత్లీ ఒకటి అనుకున్నాం కానీ అదొక వ్యవస్థ అయిపోవాలి నాకు తెలిసి అంటే మన దేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో మన దాంట్లో అది ఎక్కడికో వెళ్ళిపోవాలని చెప్పేసి అంత టార్గెట్ తోటి దీన్ని తీసుకోవడం జరిగింది దీనికి కూడా చాలా ఖర్చులు ఉంటాయి ఒక మినిమం ఒకదానికి మనం ఒక్క డొనేషన్ అంటే ఒక్క రోజు కార్యక్రమం చేస్తేనే దాదాపు 20,000 వరకు ఎక్స్పెన్స్ అవుతుంది అంటే ఆ రేంజ్లో అవుతుంది అట్లా చేస్తున్నాం కాబట్టి దానికి కొంచెం టైం పెట్టుకొని చేద్దామని చెప్పేసి ఇన్ని రోజులు ఆగినాం దానికి రూపురేఖలన్నీ చేసుకున్నాం నెక్స్ట్ మంత్ 8th ఫస్ట్ గజ్వెల్ మాకు నియర్ బై ఉన్న గజ్వెల్ గవర్నమెంట్ హాస్పిటల్ ముందు పర్మిషన్ తీసుకునే దాని తర్వాత స్టార్ట్ చేద్దాం ముందు నిన్న వస్తుంటే సిద్దిపేట వెళ్ళాం కదా నిన్న వస్తూ ఆ ప్లేస్ చూసినాం మంచిగా సెట్ అయిందట సూపర్ ఉంటుంది అనుకున్నామాట అక్కడ కలవాల్సిన వాళ్ళు ఎన్నో రోజులు మేము గజ్వేల్ వచ్చినామంటే చాలామంది అన్నా చెప్తే బాగుంటుండే అన్నా ఒక స్టోరీ పెడితే బాగుంటుండే మేము కలిసేటోళ్ళమని ఎంతోమంది అంటారు మేము కొంచెం మా ప్లాన్ ఎట్లుంటుంది అంటే జ్యోతి పోయినామా వచ్చినావా జ్యోతి అన్నట్టు ఎప్పుడు పోతామో ఎప్పుడు వస్తామో అన్నట్టు ఏడెక్కడ ఉంటామో తెలియకుండే కానీ ఇప్పుడైతే ఏ రోజైతే మనం అన్నదానం చేస్తామో దానికి ముందు వారం ముందు నుంచే మన ఛానళ్ళల్లో చెప్తా ఉంటాం ఎక్కడైతే అప్డేట్ అవుతూనే ఉంటుంది చూడాల్సిన వాళ్ళు అక్కడికి రావచ్చు కలవాల్సిన వాళ్ళు అక్కడికి రావచ్చు ఇది ఒక మినీ గెట్ టుగెదర్ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఆకలి తీరుస్తున్నాం దాంతోపాటు మనల్ని అందరినీ కలుస్తున్నాం మంచి కార్యక్రమం ఇది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డిసప్పాయింట్ చేయొద్దు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు దీన్ని మనం ఇన్ని రోజులు అంటే మన టైం పాస్ కోసం మనం వీడియోలు చూసినాం ఏంటంటే వాళ్ళు ఇట్లుంటారు అట్లుంటారని కానీ ఇది ఒకటి సమాజానికి ఉపయోగపడేది ఒక ఆకలితో ఉన్న వాళ్ళకు కడుపు నింపే పని ఇది ఎందుకంటే నాకు చాలా గుర్తొస్తుంది మేము అమ్మని తీసుకొని హాస్పిటల్ పోయినప్పుడు మాకు దాని ఒక కార్డు అంటారు చూసినాం రేషన్ అది ఆరోగ్యశ్రీ కార్డు అది లేకుంటే సీఎం క్యాంప్ ఆఫీస్ పోయి తిరిగి వచ్చేసరికి అమ్మకు ఆకలి ఎక్కువైతుంది
మధ్యాహ్నం లోపే 4 సార్లు తినాల్సి వస్తుంది, 3 సార్లు తినాల్సి వస్తుంది అమ్మ. ఎందుకంటే అది హాఫ్ అన్ అవర్కి ఒకసారి అరిగిపోతూనే ఉంటుంది అమ్మకు. అరిగిపోయినప్పుడు చెమటలు వస్తుంటాయి, నీరసం అయిపోతుంది, మాట్లాడడానికి కూడా రాదు అమ్మకు. అలాంటి సిచ్యువేషన్లో మేము పోయేసరికి క్యాంటీన్లో ఫుడ్ అయిపోయింది. బయట కొనుక్కుందామంటే బయట ఫుడ్ తినొద్దు. ఎంత ఆకలితో అలుముకున్నామంటే ఆ రోజు మస్తు బాధ అనిపించింది. ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇంతగానం ఉన్నది, కానీ మనం తినలేని సిచ్యువేషన్లో ఉన్నామని మస్తు బాధ అనిపించింది. కానీ బయటకు పోయి తమ్ముడు 2 ప్లేట్లు మీల్స్ తీసుకొని వచ్చిండు. ఆ రోజు అయితే తినగలిగినాం. కానీ అట్లా బువ్వుంటే చాలనే సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు. అందుకని చెప్పేసి అన్ని దానంలో కన్నా మా అమ్మ కూడా చాలా అంటుంది, పైసలు ఇవ్వద్దు ఎవరికన్నా మన దగ్గర ఉంటే అన్నం పెట్టాలి, నీళ్ళు ఇవ్వాలి, కడుపు నిండా అన్నం పెట్టు, అవసరం అంటే ధూపతోటి వచ్చినప్పుడు నీళ్ళు. ఇదే మనిషికి అదొక ఆనందం ఉంటుంది, వాళ్ళకు కూడా తిన్నానే తృప్తి ఉంటుంది. ఇంకేం పెట్టలేం మనం, ఏది చాలనే వరకు పెట్టలేం, అన్నం మాత్రమే చాలు అనే అక్కడి వరకు పెడతాం. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయాలని అమ్మున్నప్పుడు కూడా మేము అనుకున్నాం. కానీ పోచమ్మ చేతి వంటలు ఇంకా కొంచెం పెద్దగా చేసి దాన్ని డిస్ట్రిబ్యూషన్లకే చేద్దాం అనుకున్నాం. కానీ అది దురదృష్టవత్తు అమ్మ అట్లా అయిపోయి మనం చేయలేకపోయినాం. కానీ ఈ కార్యక్రమం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేద్దాం. దాని మీ సహకారం కూడా ఉండాలి. దానికి ఒకవేళ ఇన్ని రోజులు నాకు హాస్పిటల్ ఉంటే హెల్ప్ చేసిర్రు, ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు హెల్ప్ చేసిర్రు, మాట తీరు కానీ ఫైనాన్షియల్గా కానీ డబ్బుల విషయం కానీ ప్రతి ఒక్కరు కూడా ఏమున్నా మీకు చెప్పినాం. మా ఫ్యామిలీ అంటే మొత్తం మీకు తెలుసు, అందరూ ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరి గురించి కూడా ప్రతి ఒక్కరు తెలుసు. సపరేట్గా జ్యోతి గురించి తెలుసు, సపరేట్గా నా గురించి తెలుసు, ప్రతి ఒక్కరి గురించి తెలుసు మేము ఎట్లా ఉంటాం అనేది. అదేవిధంగా మనం ఒక డొనేషన్ అంటే ఒక కార్యక్రమానికి వెళ్తున్నాం కాబట్టి ఏమన్నా అవసరం ఉంటే కూడా ఫ్యూచర్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే నాకు ఇంకా వేరే ఫ్యామిలీ లేదు, మీరే మా ప్రపంచం, మీరే మా సడ్డకులు, మీరే మా చుట్టాలు, మీరే మా అన్నీ మనోళ్ళే. ఎందుకంటే తిట్టినా మీరు ఏది చెప్పినా మా మంచి కోసమే చెప్పారు, దాన్ని మేము స్వీకరించినాం, ప్రతిదీ మేము పాటించినాం. కాకపోతే ఒకటి చిన్న అక్కడక్కడ ఉండొచ్చు, అవి టైం సెట్ కాకనో లేకపోతే సందర్భం రాకనో అవి కొన్ని డిస్టర్బెన్స్ అయి ఉంటాయి. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఏదో ఒకటి చిన్నగా నడుస్తూ ఉంటాయి. అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. మంచి కార్యక్రమంతో మనం ముందుకెళ్తున్నాం. గజ్వేల్లో మాత్రం 8వ తారీఖు మనం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నాం. దానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితిలో వచ్చే ప్రయత్నం చేయండి. గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్. ఇక ఇంకో విషయం ఏంటంటే జ్యోతికోతి జర నిన్న అటెట్లుందట కమెంట్లు వచ్చినాయి, ఏమైందట? నాకన్నా ఎక్కువ మా కమెంట్లు మొత్తం జ్యోతికోతి చదువుతుంది. జ్యోతికోతి అమ్మానే నేను జ్యోతికోతినా అని ఏమేమి చెప్పు. ఏం కాలే కమెంట్లు ఏమో వచ్చినట్ట బ్యాడ్ ఏమొచ్చినాయి. నేను నార్మల్గా మొహం కడుక్కొని తొందరగా ముఖం కడుక్కున్నా, ఏం చేయాలని చెప్పేసి పోయి పండుకున్నా. పండుకుంటే వదిన లేపమన్నది, నేను లేవకపోతే నాని అని నీళ్ళు తెచ్చి పోయిరా అని అన్నది. తప్పేం లేదు, అది నార్మల్ గానే వేసిర్రు, కానీ వాళ్ళకి తప్పు అనిపించింది అంతే. అయితే నాని పోసే బదులు చిన్న వదిన పోసింది అనమాట. సిరీస్ అని తిడుతురు ఇప్పుడు. ఒకప్పుడు నన్ను తిట్టారు, అట్లా ఫస్ట్ నన్ను తిట్టారు, దాని తర్వాత వద్ద మీకు షిఫ్ట్ అయింది, దాని తర్వాత ఇప్పుడు శీర్ష మీకు షిఫ్ట్ అవుతుంది, దాని తర్వాత మెల్లగా శేఖర్ మీకు షిఫ్ట్ అవుతుంది, దాని తర్వాత జ్యోతి మీకు షిఫ్ట్ అవుతుంది. నాకు ఆల్రెడీ వచ్చింది, కాకపోతే ఇంకా తర్వాత మళ్ళీ వస్తుంది. ఈ గివ్ ఏం చూసినావు? ఇంకొస్తాయి కామెంట్లో నా సామిరంగా ఒక రేంజ్లో వస్తాయి, కానీ అవన్నీ మనం పట్టించుకోదు. ఎందుకంటే వాళ్ళు అందరూ ఒక తీరు ఉండరు కదా, ఇది చిన్న ఉంటుంది, ఇది చిన్న ఉంటుంది, గంతే. ఈ కామెంట్ వచ్చింది జ్యోతి అక్కడ డల్లుగా ఉంది అని చెప్పేసి. ఎందుకు డల్లుగా ఉండాలి? నువ్వు లేవుగా అందుకే డల్లుగా ఉన్న ఎందుకు నేనుంటేనే చూస్తారట వీడియోలు. అట్లా కాదు, ఒక వ్యవస్థ మనం స్టార్ట్ చేసినాం, నేనుంటేనే చూస్తాను, నువ్వు ఉంటేనే, అది కాదు కదా. ఎవ్వరం ఎప్పటికీ శాశ్వతం కాదు. అది నేనైనా మీరైనా ఎవరైనా చెప్పలేము ఏ టైం ఎలాంటిదో, అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. అంతేగాని నువ్వు ఉంటేనే బాగుంటుంది అంటే ఇదే మనం ఏం చేయలేము. లొల్ ఎక్కువైతుంది ఫ్రెండ్స్, మాట్లాడేది ఎక్కువైంది ఫ్రెండ్స్. అయితే రెగ్యులర్ లైఫ్ మనం వెళ్ళిపోదాం, మన ఇంట్లో ఏమవుతుందో. జ్యోతి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు పొద్దులా? కొత్తిమీర కట్ చేస్తున్నా. కొత్తిమీర నిన్న కట్ చేయలే? నిన్న చేయలే, నిన్న పెళ్లి కాడు వేరు. అవును, ఈరోజు పెళ్ళేమో, తొందర పని చేసుకోరు. అయితే పెళ్లి కాడు పోవాలిగా, ఇప్పుడే అవుతుందా? మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం పని మొత్తం కావాలి జ్యోతి. ఎంతసేపు పని? మనం పని చేసినప్పుడు అదే టైం అవుతుంది. ఏం కాదు, మొన్న అట్లనే అయిందా? మీరు 3 గంటలకు పోయారు మొన్న పెళ్లికి. లేట్ పోయినాం అప్పుడు. ఇప్పుడు కూడా అంతే. ఈరోజు తొందరగా పోవాలి. తొందరగా పిల్లగాడు పోయింది ఏం చేస్తాడన్నా? పిల్లాడు పోగా మనం పోదాం. అరే పట్టుకోరా 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 పట్టుకోరా, నన్ను పట్టుకొని నిల్చుండు. క్రాంచిలో వద్దా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తారు? ఉప్మా ఈరోజు?
అయితే అది ప్రిపేర్ అయ్యారు అవును అది మన ఏమంటారు? తిరుపతి ప్రసాదం. అది కొంచెమే ఉంది. అబ్బా చాలా మంది అడుగుతారు అక్క చేయొచ్చు కదా అని. మనం పని చేద్దామా ఎర్లీ మార్నింగ్ రేపు పొద్దుగల అంబలి ప్లస్ ఆ ఉప్మా మనం పోచమ చేతి వంటలు వేసి అయిపోతుంది కానీ తొందరగా అయిపోతాయేమో. మరి అదే పని చేద్దాం మరి అది అయిపోతుంది సింపుల్గా. రేపు చేద్దామా? రేపా రేపు ఫ్రీయేనా? రేపు ఏముంది? రేపు ఏం లేదు. ఓకే డన్ రేపు చేద్దాం. మీరు ఫిక్స్ అయితే అయినట్టే మరి మీతోనే ఉంటుంది అది. అంబలి పిండి కాంతి పెట్టేసి పొద్దున వేసేస్తే అయిపోతుంది కానీ మబ్బులు లేవాలి ఇక. రేపు పొద్దున మబ్బులు వేసిరు అనుకో మబ్బులు వేస్తే టిఫిన్ టైం వరకు ఇవన్నీ అయిపోతే ఇవి చేస్తే మనమే తినేసేయచ్చు. తొందర వేస్ట్ అయిపోతాయి. మీరు చేసే టిఫిన్ అయినా కానీ ఇదైనా కానీ మధ్యాహ్నానికి అన్నం అంటే తినలేము, మళ్ళీ రాత్రి వరకు అది గట్టిగా అయిపోతుంది, తినబుద్ధి కాదు. అయితే ఎర్లీ మార్నింగ్ చేస్తే మనకు టిఫిన్ అవుతుంది. అదే టిఫిన్ మనం తినొచ్చు. టిఫిన్ మళ్ళీ అవుతుంది టిఫిన్ రెండు అవుతుంది. అవును. ఇప్పుడు ఏం చేస్తారు? స్టార్ట్ చేసినా ఆల్రెడీ? ఇంకా వేయలే. దొడ్డు ఉప్మాకి పోద్దామని చెప్పేసి ఇవి పోస్తున్నా. ఇంకా నువ్వు అది ఉన్నదే రవ్వ కొంచెం ఉంది మరి ఎట్లా చేద్దాం. తొందర కానీ బ్యాడ్ సౌండ్ వచ్చినా మనం ఏం చేయలేం. ఫుల్ సౌండ్ వస్తుంది. ఇంటి పక్కన మళ్ళీ ఇల్లు. తెలుసా? గుడ్ మార్నింగ్. మునక్కాయలు కోస్తున్నావా? కోసి పక్కన పెడతారా ఇప్పుడు వండుతారా? అట్లా ఏం కదా డబ్బాలో పెడితే కోసినాక దాన్ని రసం అంతా పోదా బయటికి? గట్నే ఇట్లానే మంచిగా ఉంటది. ఇచ్చిరా ఇంకే ఇచ్చి పెట్టుకోతున్నా రోట్లో అది కొత్తవి సిరిసా ఇవి గిన్నె పెట్టినా పక్కన పెట్టు. పక్కన పెట్టి అయిపోయినాయి మొత్తం. ఇంకొకటి ఉంది తీసి కట్ చేసి పక్కన పెట్టేసి అవి పెట్టుడే ఫ్రిడ్జ్లో పెడతారు. ఇంకా గలీజ్ అయితే అవి ఎప్పటికప్పుడు కోసుకొని పెడితే మంచిగా అనిపిస్తుంది. స్టోరేజ్ పెట్టి పెడితే ఎట్లుంటుంది? ఎట్లుండాలి? ఫ్రెష్ ఉండాలి కూరగాయలు. కానీ తొందరగా కానీ సాయిల్ ఆనన్నారు. సాయిల్ మళ్ళా అవుతురా వికాసనా బ్లాక్ టీ అంబలు అయింది అవుతుంది. మరి అంబలు వస్తే అయిపోతున్నాయా? చెప్పు నాన్న. నాని గుడ్ మార్నింగ్. వెనక ఇట్లా అనుకో చూడు. ఎందుకు చిన్న చిన్న ఉంటుంది అందుకనే బ్లాక్ టీ అంటారు. సరేనా? నువ్వు తొందర రెడీ అయ్యావు అనుకో స్కూల్ పోదాం. అందరూ బాగున్నావు కదా? మరి ఎప్పుడు రెడీ అవుతావురా? ఆమె నిన్ననే అన్నది నువ్వు పప్ప మమ్మీ పోయారా అంటే నేను అడిగిన జ్యోతి అందరు మీరు రారా అని అన్నది. అందరం కలిసి పోవాలని చెప్పింది మంచిగా ఆమెనే. ఏ లేదు నాని అత్త కూడా దొరుకుతాం. సరేనా? వద్దా? అంత భయం పెట్టినావు జ్యోతి? అవునారా? నైట్ గుడ్ నైట్ చెప్పిందా జ్యోతి? అట్నే పోయిందా? గుడ్ మార్నింగ్ కూడా చెప్పలే పొద్దున. అవునా నాని? నేను గుడ్ మార్నింగ్ చెప్తే పక్కన చెప్తుంది. ఎందుకురా అంటే అర్థం చేసుకో నీవు ఎంత ప్రేమ ఉందో. ఎంత కోపం ఉంటే అంత ప్రేమ ఉన్నట్టు అర్థం చేసుకో కదా నాని? నీకు అత్త అంటే ఇష్టం కదా? కాదు అట్లా చెప్పరు. పిన్ అంటే అన్నా నీ గుండెకాయ ఎవర్రా? ఇక ఈ దోస్తు కాదు కచ్చి కాదు. బాబాయ్ నీ దోస్తు. సరే నువ్వు తొందర పాలు అయినా అనుకో. మనం ఏ పని చెప్పినా ఇస్తుంది. చిన్నపిల్లలు అంటే అట్లుంటారు జ్యోతి. వాళ్ళు ఏమలేవు అంటే అది కావాలి నేను ఆడుకోవాలి నాకు కావాలి అన్నట్టు వాళ్ళు చెప్పినే చేస్తారు. వాళ్ళకి ఏం తెలుసు? అదే మరి. మొన్న చింతపండు అది చిన్న ప్యాకెట్ వస్తుంది ఏమంటారు? చింతపండు చాక్లెట్ ఐస్ క్రీమ్ లెక్క ఉంటుంది. అయితే అది తీసుకొచ్చిన ₹1 ₹2 తీసుకొస్తే ఒకటి ఆమెకి ఇచ్చిన ఒకటి నేను తీసుకున్నా. ఆమెకి వేయలే. ఆమెకి ఇచ్చే ముందు ఏం చెప్పినా నేను ఏ పని చెప్తే ఆ పని చేయాలి, నేను చెప్పే పని వినాలి, నాకు ఎదురు చెప్పొద్దు, నన్ను కొట్టొద్దు గిచ్చొద్దు అని చెప్పిన. సరే అత్తా అన్నది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసింది. అది ఇచ్చేదాకానే అది ఇచ్చినావుగా. నేను ఇచ్చేదాకా ఏం చెప్తే అది చేసింది. అయిపోయింది మరి. నేను అవసరం తీరిపోయింది కదా కదా. ఇప్పుడు కూడా స్కూల్ పోయింది కదా. తొందరగా చాయ్ తాగమని చెప్పు అత్తకు. అందరం కలిసి పోదాం. నిన్న కచ్చి ఈరోజు దోసేరా అందరం స్కూల్ పోదాం. పాలుకుపోతారు వాళ్ళకి వచ్చిందా? గుడ్ గర్ల్. ఏం కాదు తిన్నా నన్ను గుడ్ గర్ల్. టిఫిన్ చేస్తున్నావా? ఇప్పుడు స్టార్టా? దొడ్డు రవ్వ దొడ్డు ఉప్మా
నార్మల్ ఇక నార్మల్గా ఇవన్నీ కట్ చేసినాకే వేస్తారు కదా. అంటే ఇవి కూడా వేస్తాము, కాకపోతే దీనికే ప్రిపేర్ అన్ని దీనికే తీసి పెట్టినాము. ఓన్లీ ఉప్మానే కంటున్నా. ఉప్మానే సరిపోతుంది మరి. ఒక కొద్దిగా ఉందని చెప్పింది అక్క. ఏంటిది ఉప్మా కొద్దిగా ఇప్పుడు మందం అవుతుందా అందరికి? అందరికి అట్లయితే ఓకే. వాళ్ళ పెళ్లి పనులు స్టార్ట్ అయినాయి. డప్పు సౌండ్ వినబడుతుంది ఆల్రెడీ. మైలపల్లి తీస్తున్నట్టు మైలపల్లి తీస్తున్నట్టు. ఇంత తొందరగా కాదులే, కుటుంబానికి దీనికి పోతున్నట్టు. పొద్దుగా వచ్చిరా ఆల్రెడీ? అయితే స్టార్ట్ అవుతుంది వచ్చి. మళ్ళీ కొంతమంది పెళ్లి కొడుకు నేను వాళ్ళు కూడా చేస్తారు కదా. నైట్ లేట్ అయింది, రాత్రి 1 అయిందంట. అంత లేట్ అయింది, అందుకని రాత్రి మిగిలిన వాళ్ళు కూడా ఇప్పుడు చేసుకుని వచ్చినాయి కలిసి. అప్పుడు నీ పెళ్ళి అప్పుడు కూడా చేసేదంట. అవును, వాళ్ళు కూడా అప్పుడు బట్టలు పెట్టదు కానీ వేరే చిన్నమ్మలు ఉంటారు కదా, చిన్నమ్మలతో పెట్టించిందంట చిన్నమ్మ. అవునవును, ఇప్పుడు మనం కూడా పెట్టాం కాబట్టి అత్తమ్మలతో పెట్టియాలి. చెల్లు ఉంది పెళ్లి కూడా చేయాలి, చెల్లెతో చేపిద్దాం. చెల్లెతోటి పెట్టిద్దామని అక్క అనుకుంది. పెట్టేయాలి ఇప్పుడు ఆయనకి. పోవాలి మనం కూడా పోవాలి. మీరు తొందరగా రెడీ అయ్యి టిఫిన్ అయింది అనుకో తొందరగా వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకా నాన్నగారు స్కూల్కి పోవాలి. ఈరోజు ప్రోగ్రెస్ కార్డు ఇస్తారట. అన్న మాట బయటకు పోతాను, మీటింగ్ పోతాడేమో చెప్పలేము. ఒకసారి పెళ్ళికి అయితే వస్తాడు, అదే చెప్పలేము. తొందరగా రెడీ అయ్యాం అనుకో తొందరగా వేస్తే అయిపోతుంది. అన్న ఉన్నప్పుడే అన్ని పనులు కావాలి. మళ్ళీ పోయినాడు మళ్ళీ ఎప్పుడు వస్తుందో. రాత్రి వచ్చినా ఏ టైంకి వచ్చిండు, పొద్దున ఏ టైంకి పోయింటే రాత్రి ఆ టైంకి వచ్చిండు. రాత్రి అట్లని ఇక పెళ్లి సౌండ్ 2 రోజులు మధ్య. రాత్రి అయితే డీజే ఉంటుంది, ఘోరంగా సౌండ్ ఉంటుంది మంటిగానే. మళ్ళా ఫుల్ డీజే పెద్దది. ఫస్ట్ పెళ్లి వాళ్ళ ఇంట్లో కూడా ఫస్ట్ అంటే పెద్ద కొడుకు కదా అమ్మ పెళ్లికి అప్పుడు అంతా చూసి వచ్చేది. అప్పుడు సింపుల్ వేసేసి కానీ ఇప్పుడు పెళ్లి మంచిగా చేస్తారు. అవును, మళ్ళా వాళ్ళ తమ్ముడే ఉన్నట్టు డీజే. అందుకనే మొత్తం అదని ఏమంటారు శీర్ష పైన పెడతారు, షార్పిల్ పెడతారు, ఏదేదో కథలు రాత్రి వస్తే చెప్తాం.